ఇటు ఏపీలో కానివ్వండి, అటు తెలంగాణలో కానివ్వండి, జెన్కో ట్రాన్స్కోకి సంబంధించిన ఏఈ పోస్టులు, జేఏఓ పోస్టులు, జేఎల్ఎం పోస్టులు సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో వచ్చేసరికి రిలీజ్ చేయడానికైతే ప్రభుత్వాలు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీ తీసుకున్నా, మీరు తెలంగాణ తీసుకున్నా, జెన్కోకి ట్రాన్స్కోకి బుక్లెట్ ఉంటుందండి. ఆ బుక్లెట్ ఎలా ఉంటుంది? సో ట్రాన్స్కోకి అయితే, జెన్కోకి అయితే నేమి ఇప్పుడు మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. బబ్లింగ్ చేసినప్పుడు ఓఎంఆర్ షీట్ అనేది వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది కదా. అయితే ఇక్కడ ట్రాన్స్కో దానికి వచ్చేసరికి మీకు కార్బన్ పేపర్తో వచ్చినటువంటి ఓఎంఆర్ షీటు మీరు క్యారీ చేసే విధంగా అయితే ఉంటుందన్నమాట. అది అలా ఉంటుంది. సో దాన్ని కూడా ఇప్పుడు చూపించదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే, జెన్కోది ట్రాన్స్కోది వచ్చేసరికి ఏపీ అయినా తెలంగాణ అయినా వచ్చేసరికి ఏంటంటే బుక్లెట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఓకేనా? సో ఇదే బుక్లెట్. సో ఇది పాతదండి. సో ఇందుట్లో చూడండి, లోపల వచ్చేసరికి క్వశ్చన్స్ ఇలా ఉంటాయి మొత్తం కూడా. ఓకేనా? ఇలా ఉంటాయి మొత్తం వచ్చేసరికి 70 క్వశ్చన్స్ వచ్చేసరికి టెక్నికల్. ఇది ట్రిపుల్, ఇది మెకానికల్ అయినా అంతే ఉంటుంది, సివిల్ అయినా అంతే ఉంటుంది, ఈసీదైనా అంతే ఉంటుంది. చూడండి ఇక్కడ 70 వరకు వచ్చేసరికి ఈ ట్రిపుల్కి సంబంధించినవి ఉన్నాయి. మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో నాకు తెలియదు కానీ. సో ఇక్కడ చూసినట్టయితే 71 నుంచి వచ్చేసరికి చివరి వరకు వచ్చేసరికి 100 వరకు వచ్చేసరికి యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చివరిలో చూసినట్టయితే రఫ్ వర్క్, మీరు స్పేస్ అనమాట, రఫ్ వర్క్ చేసుకోవడానికి పెన్సిల్తో వాటితో. అయితే వీళ్ళు మీకు బుక్లెట్లు ఎలా ఉంటుందో ఎగ్జామ్ బుక్లెట్లు అలాగే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే ఓఎంఆర్ షీటు. సో ఓఎంఆర్ షీట్ ఏంటంటే చూడండి, ఓఎంఆర్ షీట్ ఇలా ఉంటుంది. సో బబుల్ చేసింది ఇది కార్బన్ షీటు మధ్యలో పెడతారనమాట, దీనికను అసలైన ఓఎంఆర్ షీట్కి. సో అప్పుడు మీరు షేడింగ్ చేసినప్పుడు కార్బన్ పేపర్ ద్వారా కింద వచ్చేసరికి ఈ బబ్లింగ్ అనేది పడుతుంది కదా, కీ పేపర్ రిలీజ్ అయినప్పుడు మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇది ట్రాన్స్కోకి ఇవ్వడం జరిగింది, జెన్కోకి ఇవ్వరనమాట అలా వెనక్కి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట జెన్కో ట్రాన్స్కో బుక్లెట్ కానివ్వండి, ఓఎంఆర్ షీట్.